హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక గ్రీన్ బీన్స్ ఒక అర కేజీ తీసుకున్నానండి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటున్నానండి. దీనికి మసాలా రెడీ చేసుకుందాము. ఈ మసాలాకు కావాల్సిన పదార్థాలు నేనైతే కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను. అట్లానే వెల్లుల్లి డబ్బాలు ఎన్ని తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. పచ్చిమిర్చి కూడా తీసుకున్నానండి. 6 పచ్చిమిర్చి తీసుకున్నాను. కొంచెం రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఈ సాల్ట్‌ని మొత్తం వేసుకొని మిక్సీ జార్‌లో తీసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. బీన్స్‌ని ఉడికిపోయి ఉంటాయి. ఈ ఉడికిపోయినవి తీసుకొని పక్కన పెట్టుకొని ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై అయిపోయినాక ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా ఫ్రై అయిపోయినాక మనం కచ్చపచ్చగా తరిగిన పచ్చిమిర్చి కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేదాకా. పచ్చివాసన పోయినాక మనం ఉడకబెట్టుకుని ఈ బీన్స్‌ని ఇక పచ్చిమిర్చి కారంలో వేసుకొని బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటే హై ఫ్లేమ్ 10 మినిట్స్ ఉంటే రెడీ అయినట్టేనండి.